మనం నిత్య పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఇటువంటి మంత్రాలు చదువుకోవాలి, ఎంతసేపు చేయాలి? తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటి ఇల్లాలు దీపం పెట్టుకోవాలి. ఫోటోలు మీకు ఏ దేవత ఇంట్రెస్ట్గా ఉందో, ఏ దేవత మీద ప్రీతి పాత్ర కలిగి ఉంటుందో ఆ దేవత యొక్క ఫోటో అక్కడ పెట్టుకుని పూజా మందిరంలో శుభ్రంగా తులసి గంధమా కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు వేసి రెండు జ్యోతులు వెలిగించి ఇక్కడ నమస్కారం చేస్తూ మీ ఇంట్లో ఏ ఫలం ఉంటే ఆ ఫలం, లేకపోతే పట్టిక బెల్లం, బెల్లం ముక్క, లేకపోతే ఒక గ్లాస్తో నీళ్లు అక్కడ పెట్టి స్వామికి నమస్కరిస్తే చాలు. అమ్మవారికి నమస్కరిస్తే మీకు కావలసింది ఓం లక్ష్మీ నారసింహాయ నమః అని ఒక్క మంత్రం 9 సార్లు చెప్పుకుంటే చాలా విశేషమైన ఫలితం. ఏ మంత్రాలు మనం అక్కడ చదవక్కర్లేదు. ఒకవేళ ఇంకా మనకి అవకాశం ఉంటే మనం ఏ దేవతకైతే పూజింప చేస్తున్నామో ఆ దేవత యొక్క అష్టోత్తరం చదువుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ రకంగా నిత్య పూజ చేసుకుని సాయంకాల సమయంలో ఒక జ్యోతి తులసి కోట దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విశేషమైన ఫలితం వస్తుంది. ధూపం దీపం అంటే ఒకటి కానీ 2 కానీ అగరత్తులు ఎన్ని వెలిగించాలని మనకు అనుమానం వస్తుంది. 1 వెలిగించకూడదు, 2 అగరత్తులు వెలిగించాలి, 2 శుభదాయకం. అగరత్తు ఎప్పుడైతే వెలిగించామో యుద్ధమై ఉంటుందట. అటువంటి విశేషంతో కూడుకున్నటువంటి ధూపం దీపం నైవేద్యం అన్ని ఆ 3 ఉంటే చాలు. అటువంటి పూజలు ఆచరింప చేసుకుంటూ ప్రతిరోజు నిత్యము చేసుకుంటూ ఉంటే విశేషమైన ఫలితం ఆ ఇంటికి లభింపచేస్తూ ఉంటుంది.